మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి ప్రొద్దున పిల్లలు లెమన్ రైస్ అడిగారు, చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ పల్లీలు వేయించుకుంటున్నా. ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ అయితే పల్లీలు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. బాగుంటాయి ఫ్రెండ్స్ చిత్రాన్నంలో పల్లీలు వేసుకుంటే. తరువాత గింజలు వేసుకున్నాం. ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఫ్రెండ్స్. శనగపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం. పక్కకి తీసి కొంచెం సన్నగా తీసి కడుగు. థ్యాంక్స్ రాయ్. ఇప్పుడు జీలకర్ర కొంచెం ఎక్కువే, జీలకర్ర ఉండు, ఇప్పుడు వద్దు, నేను వేసుకుంటాను పెట్టే. నువ్వులు ఫ్రెండ్స్, నువ్వులు కూడా చాలా బాగుంటాయి, జీలకర్ర నువ్వులు. పసుపు, పిల్లలు కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రెండ్స్. ఈ సన్నగా తరుగు కొత్తిమీరకాయలు అన్నాయిలే, 2 వేసిన. దీంట్లో కనపడితే వేసిన అంతే, ఎక్కువగా. తెల్లగడ్డలు, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ మెత్తబడాలంటే ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి ఫ్రెండ్స్? సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, అన్నంలో వేసింటుంది, అయినా కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్. ఇందులో కరివేపాకు ఉంది, కొత్తిమీర ఫైనల్గా వేసుకున్నాం. కొత్తిమీర కొంచెం సన్న కట్ చేసి, సన్న దాంతో ఇట్లా మెత్తగా కట్ చేసి, లైట్గా బెల్లం కట్ చేసి, దీంట్లో లైట్గా బెల్లం వేయాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది చిత్రాన్నం పులుసు. ఇవన్నీ బాగా వేగిపోవాలి. అన్నీ వేగిపోయాక ఫైనల్గా కొత్తిమీర వేసాక నిమ్మ పులుసు వేసేసుకున్నాం. నిమ్మ పులుసు, కొత్తిమీర ఫైనల్గా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం బెల్లం వేస్తాం. బెల్లం చాలా బాగుంటుంది. శారదా కళ్ళ వచ్చింది నాకు. ఏం రాలే అని అడిగిన. అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మిర్చి బాగా వేగిపోయింది, ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు కొంచెం బెల్లం, పిల్లలు కొంచెం కొద్దిగా పులుపును బ్యాలెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. పిల్లల కోసం కొంచెం బెల్లం వేస్తాం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా కొత్తిమీర.
కొత్తిమీర పెద్దగా ఆగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఈ వేడికే సరిపోతుంది. ఇక స్టవ్ ఆపేద్దాం. కొంచెం పచ్చి వాసన ఉంటేనే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసా. ఫైనల్గా నిమ్మరసం ఫ్రెండ్స్. అంతే, గుమ్మగుమ్మలాడే లెమన్ రైస్ రెడీ. దీనికే పొళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్. కొందరు మెంతి పొడి, ఆవాల పొడి ఇవన్నీ వేస్తారు కదా, ఓన్లీ చింతపండు పులిహోరకి అయితేనే అవన్నీ అవసరం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ. ఇప్పుడు అన్నం చల్లారి పెట్టుకొని కలుపుకోవడమే.